మేడం, మన సబ్స్క్రైబర్ కాల్ చేశారు. పర్సనల్ లోన్ తీసుకున్నాడట. కొన్ని కారణం వల్ల తన జాబ్ పోవడం, ఇలాగ కొంతమంది కాల్ చేయడం జరిగింది. హెల్త్ ఇష్యూస్ వల్ల వాళ్ళు కట్టలేకపోవడం వల్ల ఒక 2 months నుంచి ఫుల్ టార్చర్ చేస్తున్నారట. సో ఇలాంటి సందర్భంలో ఏం చేయాలి? ఈ పర్సనల్ లోన్స్ కానీ ఇలా లోన్స్ తీసుకున్న తర్వాత కొంతమంది జెన్యూన్గా ఇష్యూస్ ఫేస్ చేస్తుంటారు. లే ఆఫ్స్ జరుగుతున్నాయి, ఇప్పుడు చాలా ఫీల్డ్స్లో లే ఆఫ్స్ అవుతున్నాయి, లేకపోతే వాళ్ళ పేరెంట్స్కో వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళకి ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీస్ అవుతూ ఉంటాయి. అప్పుడు ఓవరాల్గా ఈ కార్డ్ ఎక్స్పెన్సెస్ కానీ పర్సనల్ లోన్స్ కానీ యూస్ చేసి వీళ్ళకి ఇన్కమ్ లేకపోయినప్పుడు అది మొత్తం బర్డెన్ అయిపోతుంది వాళ్ళకి కట్టడానికి. ఒక 1-2 months మాకు కొంచెం గ్రేస్ పీరియడ్ ఇవ్వండి, మేము కడతామని జెన్యూన్గా రిక్వెస్ట్ చేసినా సరే ఏజెంట్స్ హెరాస్ చేస్తూనే ఉంటారనమాట. సో ఇట్లా జెన్యూన్ రీజన్స్ ఉన్నప్పుడు కూడా మాకు కొంచెం ఇంత టైం కావాలి, లేకపోతే ఇట్లా హై ఇంట్రెస్ట్ వల్ల మాకు బర్డెన్ అయిపోతుంది, మాకు కొంచెం ఇంటి వరకు వచ్చి ఇట్లా తగాదాలు చేయొద్దని, న్యూసెన్స్ చేయొద్దని చెప్పి మనం కోర్టులో ఫైల్ చేసుకోవచ్చు కేసు అనేది. ఇంటి వరకు వచ్చి గలాటాలు చేస్తున్నప్పుడు మనం ఒక ఇంజంక్షన్ ఆర్డర్ రిక్వెస్ట్ చేయొచ్చండి కోర్టులో ఫైల్ చేసుకొని. ఆ బ్యాంక్ కానీ వాళ్ళకి కానీ ఇంటి వరకు వచ్చి గలాటా చేసే అట్లా లేకపోతే హెరాస్ చేసే రైట్ అయితే వాళ్ళకి ఎవరికీ లేదు. ఖచ్చితంగా మనం దీనికోసం టైం రిక్వెస్ట్ చేస్తూ కోర్టులో కేసు ఫైల్ చేసుకోవచ్చు.